ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నరాలకు సంబంధించి కొత్త కొత్త సమస్యలు సార్. అది పెద్ద సమస్య, ఊరికే 2 రోజులు వచ్చిపోయేలాంటి, ఇక్కడ అదురుతోంది, ఇక్కడ ఏదో ఇలా అవుతుంది, ట్విచ్చింగ్ అవుతుంది. టీవీ అండ్ సెల్ ఫోన్ ఇవన్నీ చూస్తా ఉన్నాం. చదువుకునే అలవాటు లేదు. నేను హెల్తీగా ఉన్నానని మీరు ఎలా చెప్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచిన వెంటనే ప్రాపర్ బబల్స్ ఉందా, టయానికి ఆకలి అవుతా ఉందా, కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తూ ఉందా. స్కూల్ పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ADHD, రకరకాల స్పెక్ట్రమ్ డిజార్డర్స్ వింటున్నారు. ADHD, ఒబేసిటీ, ఎర్లీ డయాబెటీస్, హైపర్టెన్సివ్, పీపుల్ 15-16 ఇయర్స్కి హైపర్టెన్సివ్ అవుతున్నారు. మైగ్రెయిన్కి, మామూలు హెడేక్కి, ఇంకా ఇతరత్ర హెడేక్స్కి ఏంటి తేడా? మైగ్రేన్ అనేది ప్రైమరీ హెడేక్స్ అని అంటాం. సో మైగ్రేన్ హెడేక్స్ మనకి ట్రిగర్స్ ఉంటాయి. న్యూరాలజికల్ స్ట్రోక్స్ యంగ్స్టర్స్లో వస్తున్నాయి అంటున్నారు కదా సార్, అది రివర్సబుల్లా? దానికి ట్రీట్మెంట్ ఉంటుందా? దానికి లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒబిసిటీ, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే దే విల్ బి మోర్ ప్రోన్. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంతసేపట్లో వాళ్ళు సేవ్ అవుతారు సార్? అది ఖచ్చితంగా పక్షవాతంగా మారిపోతుంది. 4.5 hours లోపల హాస్పిటల్ రీచ్ అయితే TPA ఇస్తే చాలా వరకు రికవరీ బాగా అరౌండ్ 90%, 95%. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మోడర్న్ యుగంలో టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అవుతున్న కొద్దీ కూడా మనకి కొత్త రకాల తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. మనం అక్షరాల తలనొప్పి గురించే మాట్లాడుతున్నాం. కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, గ్యాడ్జెట్స్ వాడకం మొదలుకుని మనం అనేక మౌలిక విషయాలపై శ్రద్ధ పెట్టకపోవడం వల్ల తలనొప్పి, మెదడుకి సంబంధించిన అనేక సమస్యలు, ఇంకా వర్టిగో, మైగ్రెయిన్, ఇంకా సర్వైకల్ ఇష్యూస్, ఇలాగా నరాలకు సంబంధించి, నరాల వ్యవస్థకు సంబంధించిన చాలా ఇష్యూస్ మనం చూస్తున్నాం. వీటికి మూల కారణాలు ఏంటి? ఇది నిజంగా ప్రివెంట్ చేయడం సాధ్యమా? మన చేతిలో ఉన్న విషయం. మనతో పాటు చాలా సీనియర్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ పద్మావతి హాస్పిటల్ తిరుపతి డాక్టర్ నగేష్ గారు ఉన్నారు. వారి అనుభవంలో చాలా విషయాలు, అంటే కాలం మారుతున్నది కళ్ళ ముందు చూశారు ఆయన. సో ఆయనతో మాట్లాడబోతున్నవాడు డాక్టర్ నగేష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. నమస్కారం అండి. సో నిజంగానే నరాలకు సంబంధించి కొత్త కొత్త సమస్యలు సార్. అది పెద్ద సమస్య, ఊరికే 2 రోజులు వచ్చిపోయేలాంటి, ఇక్కడ అదురుతోంది, ఇక్కడ ఏదో ఇలా అవుతుంది, ట్విచ్చింగ్ అవుతుంది, ఇలాంటి రకరకాల సమస్యలు చూస్తున్నాం. కారణం ఏంటి సార్? నేను ఈ 25 years నుంచి న్యూరాలజీ ఫీల్డ్లో ఉన్నాను. ఈ 25 years నేను ట్రాన్సిషన్ చాలా చూశాను. అంతకుముందు ఫోన్ నుంచి, సెల్ ఫోన్ నుంచి, అంతకుముందు ఫోన్, టీవీ, దాని సెల్ ఫోన్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈ లాస్ట్ 10 years చూసిన మార్పులు చాలా వస్తున్నాయి. బేసికలీ సెల్ ఫోన్ యూసేజ్ వల్ల ఒక రకంగా ఎడిక్షన్. పొద్దున్న నుంచి నైట్ నిద్రపోయే వరకు, నిద్రపోయేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూస్తా నిద్రపోయేవాళ్ళు. సో మెనీ పీపుల్. చదువుకునే అలవాటు లేదు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈ ఫోన్ అడిక్షన్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనము అందరూ డయట్, మీతో మాట్లాడుతూ జస్ట్ డిస్కసింగ్, ఎవ్రీవన్ సేస్ అబౌట్ డయట్ అండ్ ఎక్సర్సైజ్, బట్ ప్రాపర్ రెస్ట్ మనం తీసుకోవట్లేదు. అడెక్వేట్ ప్రాపర్ రెస్ట్, గ్యాజెట్స్ నుంచి దూరంగా ఉండి ప్రాపర్ స్లీప్, ఇవన్నీ కారణాల వల్ల మోర్ ఐ కెన్ సే అరౌండ్ 70 to 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వచ్చేది ఈ లైఫ్ స్టైల్, అడిక్షన్ టు ద ఫోన్ చాలా వస్తున్నాయి ఈ మధ్య. ఈ నర్వస్ సిస్టమ్ ఎక్స్ట్రా స్టిమ్యులేట్ అయితే ఏమవుతుంది సార్? యాక్చువల్లీ ఎక్స్ట్రా స్టిమ్యులేట్ వల్ల మనం చూస్తాను ఈ స్ట్రోక్స్ చాలా కామన్. ఫస్ట్ రావడం చాలా కామన్ వచ్చేది స్ట్రోక్స్, హెడేక్స్, అండ్ ల్యాక్ ఆఫ్ దీనివల్ల ఎజిటేషన్, అగ్రెసివ్నెస్, కామ్గా ఉండేది, ఒక ఏమైనా నెమ్మదితనమే సడన్గా కామ్నెస్ అనేది ఇది ఉండదు. దీనికి ఏదో ఒకటి ఏదో రావడము, దాని తద్వారా వల్ల ఫ్రీక్వెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. సో అంటే నర్వస్ సిస్టమ్ని అదుపులో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో హౌ డూ యూ మెజర్ హెల్దీ నర్వస్ సిస్టమ్? అంటే నేను హెల్దీగా ఉన్నానని మీరు ఎలా చెప్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచిన వెంటనే ప్రాపర్ బబల్స్ ఉందా, టయానికి ఆకలి అవుతా ఉందా, కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తూ ఉందా, అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా కామ్గా ఆర్ యూ ఏబుల్ టు హ్యాండిల్. మనిషి అంటే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండదు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్, ఐ కెన్ సే యువర్ 90% ఆల్ రైట్. న్యూరలాజికల్ సమస్యలు మొదలైనప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా అని మామూలుగా పట్టించుకోరు. తలనొప్పే కదా అని ఊరుకుంటారు. లేదు ఏముందిలే, ఇక్కడ ఏదో లెఫ్ట్ సైడ్ ఏదో లాగుతోంది, పీకుతోంది, లేదా వర్టిగో లాగా గిర్రం తిరుగుతోంది. ఎవ్రీబడి టేక్స్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వెన్ షుడ్ యూ సీ ఎ డాక్టర్? న్యూరలజిస్ట్ ప్రైమరీ కన్సల్ట్ అయ్యేది మనకి ఇప్పుడు హెడేక్స్లో మనకి ప్రైమరీ అండ్ సెకండరీ అంటాం. కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఎనీథింగ్ దట్ డిస్టర్బ్స్ యూ ద నైట్, డెఫినెట్లీ డోంట్ నెగ్లెక్ట్. ఓహో. నైట్ నాక్టర్నల్ హెడేక్స్ ఆర్ నాక్టర్నల్ వర్టిగో,
అండ్ వర్టిగో దట్ కాజెస్ ఇన్బ్యాలెన్స్, నడుస్తున్న ఇంబ్యాలెన్స్. హెడేక్తో పాటు చూపు కొంచెం మసక్ కావడము, హెడేక్తో పాటు వామిటింగ్స్ రావడము, కొంచెం మైండ్ కొంచెం ఆఫ్ అవ్వడం ఫర్ సమ్ టైమ్. దోస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్. డెఫినెట్లీ యూ నీడ్ టు సీ అ డాక్టర్. మనం ఇందాక మాట్లాడాం సెల్ ఫోన్ గురించి. నిజంగా సెల్ ఫోన్ ఊరికే పెద్దవాళ్ళు మనం ఏదో అలవాటు పడిపోతున్నాం అని చెప్పే విషయమా, లేక క్లినికల్ ఇట్ ఇస్ ప్రూవెనా? Definitely proven. See, the research, what it says is more than 2 to 3 hours per day, if you can't continuously are addicted to the cell phones, for a period of 8 to 10 years tarvata, they are more prone for brain tumors. When you compare to normal, this 10 years, then 10 years is this, when you compare to normal public who does not see, and when you compare to this, they are more prone, 2 or 3 times more prone for బ్రెయిన్ ట్యూమర్స్. అంటే మొబైల్ని ఫిజికల్గా పెట్టుకోవడం వల్ల, లేకపోతే ఎయిర్పాడ్స్ పెట్టుకున్నా కూడా పర్లేదంటారా? మొబైల్, any mobile, this, see, that's enough. ఏ మొబైల్ అయినా సరే, ఏ మొబైల్ అయినా సరే, దూరం నుంచి చూసినా కూడా దూరం, యూ హ్యావ్ ఎ పీరియడ్ టైం అరౌండ్ 3 hours మ్యాక్స్. అది. సో ఇప్పుడు పిల్లల్ని చాలామంది చూస్తున్నాం, పిల్లలకి వీడియో గేమింగ్తో పాటు ఏదో ఒక అంటే మనకి స్మార్ట్ ఎడ్యుకేషన్ వల్ల కూడా తప్పనిసరిగా చూడాల్సి వస్తుంది. దానికి మీ సలహా ఏమిటి, అంటే దాన్ని ఎలా నివారించాలి? బేసికల్ పిల్లలు ఆడుకోవాలా, చదువుకోవాలా, అండ్ హాబీస్, సమ్ పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్, అదర్ యాక్టివిటీస్. ఇప్పుడు ఏమైందంటే పిల్లలు ఇంటి నుంచి స్కూల్ వచ్చిన వెంటనే చదువు లేదా ఫోన్ ఇచ్చేయడము, ఆ విధంగా చేస్తారు. మనము ఇఫ్ యూ రిమెంబర్ వెన్ వీ వేర్ కిడ్స్, వచ్చి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే విల్ గో టు ద గ్రౌండ్, ప్లే, ఫాల్, కొంచెం డర్టీ అవుతే కూడా పట్టించుకోవడం లేదు. సో విల్ కమ్ అండ్ గెట్ రెడీ అండ్ గెట్, తర్వాత విల్ యూస్ టు రెడీ. ఏమైందంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఐదర్ యూ గో టు ద హోంవర్క్ ఆర్ యువర్ గేమ్ విత్ ద ఫోన్. ఆడుకోవడం అంటే దిట్ ఈస్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ఫోన్ ఆర్ ట్యాబ్. సో ఇది చాలా అన్హెల్దీ పరిస్థితులకు దారితీస్తుంది. ఏం చేస్తుంది సార్ స్కూల్ పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ADHD, రకరకాల స్పెక్ట్రమ్ డిజార్డర్స్ వింటున్నారు. True. That is definitely what you are telling is correct. To ADHD, obesity, early diabetes, hypertension. People 15-16 years కి హైపర్టెన్సివ్ అవుతున్నారు, ఒబీస్ అవుతున్నారు, లైఫ్ స్టైల్ దీనివల్ల. అంటే పిల్లల్లో అయితే మనం ఇది చాలా ప్రస్ఫుటంగా ఇప్పుడు ఈ జూవనైల్ సమస్యలు చాలా చూస్తున్నాం. అబ్సల్యూట్లీ. న్యూరలాజికల్గా ఎలాంటి సమస్యలు వస్తున్నాయి సార్ పిల్లలకి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఇష్యూస్ విత్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్? ఇవాళ ఫస్ట్ రావడము ఇంటరాక్టబుల్ headaches which are not regularly relieved with regular medications. They need more of lifestyle, దీంతోనే తగ్గుతూ ఉంటుంది హెడేక్స్. దెన్ ఒబేసిటీ రిలేటెడ్ ఇష్యూస్, మోర్ ప్రోన్ ఫర్ ఎపిలెప్సిస్. అది అంటే ఫిట్స్ అంటారు, స్ట్రోక్, ఎపిలెప్సిస్ ఇన్ యంగర్ పీపుల్. ఇలా ఒకసారి ఇలాంటి ఒక కండిషన్ వచ్చేస్తే పిల్లలకి కనుక అది రివర్స్ చేయొచ్చా, లేకపోతే ఒకసారి డెఫినెట్లీ రివర్సబుల్? మందులు వేసి, మందులతో పాటు లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఇప్పుడు న్యూరలాజికల్ సమస్యల్లో మనం హెడేక్స్ గురించి మాట్లాడితే, మైగ్రెయిన్కి, మామూలు హెడేక్కి, ఇంకా ఇతరత్ర హెడేక్స్కి ఏంటి తేడా, ఎలా కనిపెట్టాలి? మైగ్రేన్ అనేది ప్రైమరీ హెడేక్స్ అని అంటాం. ప్రైమరీ హెడేక్స్ అంటే మన స్కాన్ అన్ని చూసేస్తే కూడా నార్మల్ ఉంటుంది. సో మైగ్రేన్ హెడేక్స్ మనకి ట్రిగర్స్ ఉంటాయి. ఒకటి కామన్ ఉండేది ల్యాక్ ఆఫ్ స్లీప్, సౌండ్, ఎక్సెసివ్ లైట్ ఉండి కూడా రావడము, గ్యాడ్జెట్స్ చూడడము, ట్రిగర్ ఉంటుంది. ట్రిగర్ హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్. ఫుడ్లో కూడా అవుతుంది కదా సార్, కొన్ని ఫుడ్స్తో, డయట్తో పాటు కొన్ని డయట్, ఫ్రైడ్ ఫుడ్, ఇవి చైనీస్ ఫుడ్, ఎస్, ఇవన్నీ అజినోమోటో ఉండే ఇది ఉంటుంది కదా, దాంట్లో దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ దిస్ మైగ్రైన్. దీనికి ఇవన్నీ కొంచెం ట్రిగర్స్ అవాయిడ్ చేయడము, దాంతోపాటు మెడికేషన్స్ మేబీ అరౌండ్ 3 to 6 months రెగ్యులర్ యూస్ చేసుకొని చాలా వరకు కంట్రోల్ వస్తుంది. కాకపోతే వన్స్ దే హ్యావ్ మైగ్రైన్ కొంచెం ట్రిగర్స్ అన్నీ అవాయిడ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో సింపుల్ పారాసిటమాల్ దీంతో సరిపోతూ ఉంటుంది, అంతకంటే ఏం చేయలేము, కంట్రోల్ వస్తుంది. ఇట్స్ నాట్ లైఫ్ లాంగ్ ఇది ఉండాలని లేదు, బట్ మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్. అలాగే వర్టిగోకి కూడా ఏమన్నా స్పెసిఫిక్ ట్రిగర్స్ ఉంటాయా సార్? వర్టిగో మనం చూసే 2 రకాల వర్టిగోస్ ఉంటాయి. వర్టిగో అనేది ఒక సిమ్టమ్, గిడినెస్ అనేది ప్రైమరీ అని అంటుంది, ఇంకోటి సెకండ్. పెరిఫరల్ వర్టిగోస్ అనేది మనకి అంత టెన్షన్ పడాల్సింది ఉండదు. ఇవి కూడా మనకి కంటిన్యూస్గా ఏసీలో ఉండడము,
హెడ్ బాత్ చేసి రెగ్యులర్ ఫ్రీక్వెంట్ హెడ్ బాత్ డ్రై చేసుకోకుండా ఉండడము ఇయర్ నుంచి వస్తూ ఉంటుంది. ఏమవుతుంది సార్ యాక్చువల్లీ, అంటే ప్యాథలాజికల్గా చూస్తే ఏం జరుగుతుంది ఆ టైంలో? హెడేక్ ఉండేటప్పుడు సడన్గా గిడ్డినెస్ రావడము, నడిచేటప్పుడు కొంచెం అడుగు తప్పుడు అడుగు పెట్టడం, వామిటింగ్స్, సమ్టైమ్స్ టాయిలెట్ వెళ్ళాలనిపిస్తూ ఉంది. ఇవి మోస్ట్లీ పెరిఫెరల్. ఇవి సెంట్రల్ వర్టిగోస్ ఉండేటప్పుడు కంటిన్యూస్గా డబల్ విషన్ అండ్ అడుగు సెంట్రల్ వర్టిగోస్లో దే విల్ హ్యావ్ మోర్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. తలనొప్పికి అంటే తలకు స్నానానికి దానికి ఏంటి కనెక్షన్ ఏంటి? ఫ్రీక్వెంట్ హెడ్ బాత్ చేసే దీనివల్ల డ్రై కరెక్ట్గా చేసుకోకపోతే ఇయర్ లోపల ఎంటర్ అవుతుంది కదా వాటర్. అవును, దట్ విల్ కాజ్ అది బ్యాలెన్స్ తప్పుతుంది. ఇప్పుడు ఒకసారి యూస్టేషన్ ట్యూబ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అవి ప్రాబ్లమ్స్ రావడం, బయటికి రాదా సార్ అది? అంటే డ్రైన్ అవుతుంది, డ్రైన్ అవుతుంది దీనివల్ల రావచ్చు. బట్ ఫ్రీక్వెంట్ చేసిన వల్ల బాగా డ్రై చేసుకోవడం అవుతుంది మంచి అలవాటు. అండ్ ఫ్రీక్వెంట్ హెడ్ బాత్ కూడా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయడం బెటర్. ఓహో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా మందికి తెలియదు సార్. సార్ ఇప్పుడు ఓవరాల్గా అసలు ఇవాల్టి రోజుల్లో న్యూరాలజికల్ స్ట్రోక్స్ యంగ్స్టర్స్లో వస్తున్నాయి అంటున్నారు కదా సార్, అది రివర్సబుల్లా? దానికి ట్రీట్మెంట్ ఉంటుందా? దానికి ప్రెడిక్టర్స్ ఏమైనా ఉంటాయా? ఇలాంటి వాళ్ళకి స్ట్రోక్ వస్తుంది తప్పకుండా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒబేసిటీ అమాంగ్ యంగ్ ఇస్ వెరీ కామన్. జెనెటికలీ ఫాదర్ మదర్ హైపర్టెన్సివ్ ఉన్నారా, డయాబెటిక్ ఉన్నారా, సో దే విల్ బీ హ్యావింగ్ మోర్ టెండెన్సీ ఫర్ వాస్కులర్. సో అది ఒకటి వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలా. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే దే విల్ బీ మోర్ ప్రోన్. ఇన్ అడిషన్ స్మోకింగ్, ఆల్కహాల్, దెన్ సబ్స్టెన్స్ అబ్యూస్, ఇవన్నీ కూడా స్ట్రోక్స్ ప్రెడిక్టర్స్. స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంతసేపట్లో వాళ్ళు సేవ్ అవుతారు సార్? అది ఖచ్చితంగా పక్షవాతంగా మారిపోతుంది. పక్షవాతంలో మనకి జనరల్లీ కామన్ వచ్చేది ఇన్ఫాక్ట్స్, అంటే బ్లడ్ క్లాట్ అయింది. సెకండ్ హెమరేజెస్. ఇన్ఫాక్ట్స్ ఉంటే 4.5 hours లోపల హాస్పిటల్ రీచ్ అయితే టీపీఏ ఇస్తే చాలా వరకు రికవరీ బాగా అరౌండ్ 90%, 95% వీ కెన్ సాల్వేజ్. యూ ఆర్ టాకింగ్ అబౌట్ గ్యాడ్జెట్స్ కదా సార్, ఈ సెల్ ఫోన్స్ తలగడ కింద పెట్టుకుని కూడా పడుకోకూడదు అని మధ్యలో చాలా అందరూ అలర్ట్ అయిపోయారు. దగ్గర పెడితే కూడా దానిలోంచి రేడియేషన్ ఏదో వచ్చేస్తుంది మనలోకి, ఏదో ఇంకేదో అయిపోతుందని చెప్పి. నిజంగా అది డెఫినెట్లీ దట్ ఇస్ కరెక్ట్. వాట్ చెప్పింది కరెక్ట్. అట్లీస్ట్ అరౌండ్ 6 to 8 feet అంత దూరం ఉండాలి. అమ్మో, చూసారా అసలు? అంటే ఫోన్ అందుబాటులో ఉండాలి అనుకుంటాం కాబట్టి పక్కనే పెట్టుకుంటాం. అవును, 6 feet అనా. బయట చదువుకుంటున్న అమ్మాయి అబ్బాయి ఫోన్ చేస్తారని ఒక ఆత్రం ఉంటుంది కదా సార్, సో పక్కన రెండు అడుగులు దూరంలో పెడతాం టేబుల్ మీద. అట్లీస్ట్ ఒక 6 feet దూరంగా ఉంటే బెటర్. అలా లేకపోతే వాట్ హ్యాపెన్స్ అంటే, వాట్ డస్ ఏ సెల్ ఫోన్ డూ? ఇట్ ఎమిట్స్ ఎనీథింగ్? This electromagnetic waves definitely will have some kind of effect. Yes. అలాగే సార్, వర్కింగ్ స్పేసెస్లో కూడా పీపుల్ హూ వర్క్ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ, అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇవి డెన్స్గా ఉంటుంది. సో అలాంటి ఎన్వైరన్మెంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు న్యూరలాజికల్గా సమస్యలు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఇస్ ఇట్ పాసిబుల్ ఎట్ ఆల్? That may be difficult because continuously they are surrounded by మేబీ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకోవడము, దట్ మే ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. అది అండ్ కంటిన్యూస్గా వర్క్ చేస్తా మేబీ ఆఫ్టర్ ఎవ్రీ 50 minutes అనుకోనండి, మేబీ టేక్ ఎ బ్రేక్ ఆఫ్ 3 minutes. కంటిన్యూస్గా చూసుకోకుండా మేబీ టేక్ ఎ బ్రేక్ ఆఫ్ 3 minutes. ఈ పిల్లల్లో వస్తున్న మెమరీ లాస్కి కారణం ఏంటి సార్? ఈ మధ్య మెమరీ లాస్, ఫర్గెట్ఫుల్నెస్ కూడా బాగా ఎక్కువగా చూస్తున్నాం. మోస్ట్ టైమ్స్ మెమరీ లాస్, అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది. అదే దానివల్లే మోస్ట్ టైమ్స్ అటెన్షన్ డెఫిసిట్ అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్, జంక్ ఫుడ్. సో అన్నిటి సారాంశం ఏం అర్థమవుతుందంటే, మనకి చిన్నదే కదా ఏం కాదులే అనుకుంటున్నవి ట్రిగ్గర్స్గా మారుతున్నాయి మనకి లైఫ్ స్టైల్లో. గ్యాడ్జెట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్క్యూట్స్ ఉండే ప్లేసెస్ కానీ, చేంజ్ ఇన్ అవర్ డయటరీ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా మనకి చాలా అంటే లాంగ్ టర్మ్ హార్మ్ చేస్తున్నాయి. చాప కింద నీరులాగా అలా మన నరాల వ్యవస్థని ఇలా కబళించి పట్టుకుంటున్నాయి. సో మరి నేను ఎప్పుడూ చదివాను సార్, బ్రెయిన్ షేప్లో ఉండేవి తింటే బ్రెయిన్కి మంచిదని, వాల్నట్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇంకేం చెప్తారు సార్? వాట్ ఆర్ గుడ్ ఫుడ్స్, సమ్ గుడ్ హ్యాబిట్స్ ఫర్ గుడ్ న్యూరలాజికల్ హెల్త్? ఐ వుడ్ సే ఈటింగ్ బ్యాలెన్స్డ్. సో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, నట్స్, ఎవ్రీథింగ్ మన డైట్లో ఎవ్రీడే ఉండాలి. ప్రతిరోజు యూ కైండ్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటే దట్ విల్ బి బెటర్. వాటితో పాటు ప్లెంటీ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ అడెక్వేట్ రెస్ట్.
అడిక్వేట్ రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు సార్. బాగా మనం అలసిపోయి వెళ్ళినా కూడా బుర్ర బాగా యాక్టివ్గా ఉండి నిద్ర పట్టదు, ఇన్సామ్నియా. ఏం చేయాలి? వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ ఫర్ ఇన్సామ్నియా? బెస్ట్ థింగ్ ఈవినింగ్ టైమ్. ఫస్ట్ కామన్ థింగ్ మనకి ఈవినింగ్ వీ నీడ్ టు స్కిప్ అవర్ కాఫీ అండ్ టీ. అంతే డిఫరెన్స్. ఈవినింగ్ ఇట్ ఇస్ బెటర్ ఈవినింగ్ మనకి కాఫీ టీ అనేది ఆఫ్టర్ 3 or 4 o'clock తర్వాత తీసుకోకుండా ఉండడం బెటర్. ఈవినింగ్ ఐ థింక్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఏరోబిక్, మేబీ ఐ వాక్ ఫాలోడ్ బై బాత్ అండ్ ఆఫ్ ఆల్ ది గ్యాజెట్స్, డూ సమ్ మెడిటేషన్, ప్రాణాయామ అండ్ ప్రాపర్లీ విల్ స్లీప్. ఇన్సామ్నియా ఇస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ సార్. అందుకే అడుగుతున్నాను. చాలా మందికి మనము అదర్ టైమ్ ఆల్సో డిస్కసింగ్. అంతకుముందు మన పెద్దవాళ్ళు బై 7 o'clock or 8 o'clock ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్టర్, ఏమీ ఉండదు కాదు. ఇప్పుడు 7 o'clock 8 o'clock మనకి లైఫ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి సార్, 7 స్టార్ట్ అయ్యి 3-4 వరకు, సమ్టైమ్స్ అట్లీస్ట్ 12. ఇట్ కెన్ గో అప్ టు, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ లైక్ 12కి వచ్చి మీరు మనం సర్కేడియన్ రిథమ్ని పూర్తిగా చేంజ్ అవుతుంది. అవును. ఇప్పుడు 12 గంటలు 9-10 గంటలకు పడుకుంటే వృద్ధుల్ని చూసినట్టు చూస్తున్నారు సార్. అప్పుడే పడుకుంటావా, అప్పుడే నిద్రపోతావా అని అంటున్నారు చాలామంది. సో బట్ ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, అట్లీస్ట్ half an hour ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ అలా. సో మీ కెరియర్లో సార్, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ సా విచ్ యూ ఫెల్ట్ హ్యాపీ ట్రీటింగ్ అండ్ మేకింగ్ దెమ్ ఆల్ రైట్, లైక్ క్రానిక్ ప్రాబ్లమ్స్? So many are there, but recently also we have had one lady who was referred from somewhere else, post-viral situation, ADM, చాలా బ్యాడ్గా ఉన్నది, on ventilator. Somehow we could procure at a very cheaper this immunoglobulins and all. She walked home happily. So that is about a few days back. So many patients. దట్స్ వెరీ గ్రాటిఫైయింగ్. అండ్ యా, సో ఫైనలీ సార్, కోవిడ్ తర్వాత చాలా మార్పు చూస్తున్నాం. మనం వర్సన్ అయ్యామా, బెటర్ అయ్యామా? ఇనిషియల్లీ చూసేస్తే ఎవ్రీ వన్ వాస్ విత్ శానిటైజర్. ఈ శానిటైజర్ స్నానం చేస్తారేమో అనిపించేది. మళ్ళీ బ్యాక్ టు నార్మల్. ఇనిషియల్లీ బాగా అలర్ట్నెస్, ఎవ్రీ వన్ ఇస్ అవును వెరీ కేర్ఫుల్. ఏం డయటో లైక్ అందరు ఇంట్లో ఉసిరికాయ వచ్చేది. అవును. వైటమిన్ సి ఒకటి, జింకోవిడ్ టాబ్లెట్ ఒకటి, అండ్ ప్లస్ ఆల్సో డైట్లో కూడా బాగా కేర్ఫుల్. ఎవ్రీవన్ ఇస్ వెరీ దిస్ అబౌట్. మళ్ళీ అవును, మళ్ళీ బ్యాక్ టు కోవిడ్ తర్వాత న్యూరలాజికల్ సమస్యలు స్పెసిఫిక్గా పెరిగాయి సార్. ఎక్కువైనా అంటే అగైన్ మళ్ళీ వీటి వల్ల యంగ్ పీపుల్ విత్ స్ట్రోక్, సడన్ డెత్స్. బ్రెయిన్ అంటే అటు సైడ్ వెళ్ళబుద్దవారు సార్ ఎవరికి, నిజం చెప్పాలంటే. బికాజ్ ఆ సిటీ స్కాను అవన్నీ కూడా కొంచెం ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్. ఆ సొరంగంలో పడుకోబెడతారు కదా ఎంఆర్ఐ చేసి, అమ్మో అది ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్. అంటే అన్లెస్ అబ్సల్యూట్లీ రిక్వైర్డ్, ఆఫ్ కోర్స్ చేయించుకోవాలి. బట్ దానివల్ల ఏంటంటే చిన్న సమస్యలు చూసి ఊరుకుంటారు. బట్ అలా వద్దని చెప్తున్నారు మీరు, డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందంటున్నారు. అన్నీ దీనికి మనకు జస్ట్ ఇప్పుడు జనరల్ ఏమైంది, ఈ వాట్ ఈస్ ఏ మాస్టర్ హెల్త్ చెకప్ కైండ్ ఆఫ్ థింగ్, అన్ని హోల్ బాడీ స్కాన్, అది ఒక టెండెన్సీ. అది దట్ ఈస్ నాట్ నీడెడ్. అదే అక్కర్లేనివి చాలా ఉంటాయి అందులో. అది 2999 సర్వం అన్ని టెస్టులు చేయించేసుకోవచ్చు మీరు. అది సర్వం చేసుకుని సర్వం టెన్షన్ మళ్ళీ ఏదో ఒకటి తేలుతుంది దాంట్లో. సి ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ టెలింగ్ ఇట్ ఇస్ నాట్ ఆథర్ ఇది వాట్ ఈస్ ఏ ఖచ్చితంగా చేసుకోవద్దని చెప్పట్లేదు. బట్ అవును, అదొక అనవసరమైన ఏదో ఒకటి కొంచెం ఏదో కొలెస్ట్రాల్ రైజ్ అయి ఉంటుంది. మైల్డ్లీ చూసేస్తే ఒక యూరిక్ యాసిడ్ కొంచెం 6 ఉండేది, ఒక 7 ఉంటుంది. ఆ యూరిన్లో ఏదో ఒకటి బయటపడుతుంది. దాంతో అనవసరంగా టెన్షన్ పడతారు. ఇవన్నీ కాకుండా హాయిగా హెల్దీ లైఫ్ స్టైల్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ రెస్ట్, బాగా చదువుకోవాలా, ఆర్ సమ్ హాబీస్, గ్యాజెట్స్ ఒక పర్టికులర్ టైం తర్వాత దూరంగా పెట్టడము, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. చాలా ప్రాక్టికల్ అండ్ యూస్ఫుల్ అడ్వైస్ ఇచ్చారు డాక్టర్ నాగేష్ ఇవాళ. ఐ థింక్ బేసిక్ థింగ్స్ చెప్పినా కూడా దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్ రిమైండర్స్. బికాజ్ ఇవే ఇక్కడి నుంచి మూలాలు చాలా తయారవుతున్నాయి వ్యాధులకి. కాబట్టి వాళ్ళ సెల్ ఫోన్ దూరంగా 6 అడుగులు 8 అడుగులు దూరం పెడతారా లేదా చూద్దాం చూసిన ప్రేక్షకులందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండ్ ఎక్స్పీరియన్స్. నమస్తే.